వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయి. కన్నీ విని ఎరగని రీతిలో సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణ. శాశ్వతంగా 200 ఏళ్లు నిలిచేలా సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులు. ములుగు జిల్లా నివాస్ న్యూస్. మేడారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట. ప్రతి నిర్మాణంలో సంస్కృతికి ప్రతిబింబించేలా చర్యలు. సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం ఆమోదంతోనే ముందుకెళ్తున్నాం. పనులు చెక్కు చెదరకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం. 930 ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపం. ప్రపంచ చరిత్రలోనే సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్మాణ పనులు ఒక మైలురాయిగా నిలిచిపోయాయని, నిర్మాణ పనులు 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా చేపడుతున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. 4000 టన్నుల గ్రానైట్పై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియజేసే 7000 బొమ్మలతో సమ్మక్క సారలమ్మ నిర్మాణం పనులు నడుస్తుందని, నవగ్రహాలు సైతం కుడి నుండి ఎడమవైపే తిరుగుతాయని వివరించారు. స్వస్తిక్ ఏర్పాటు చేసే విషయంలో సైతం ప్రకృతి సిద్ధాంతాన్ని ఆచరించామని పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తులు ఒకే వరుస క్రమంలో సులభతరంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. జాతర కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుతామని మంత్రి తెలిపారు. చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఈసారి సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నామని, భక్తులందరూ విజయవంతానికి కృషి చేయాలని, సహకరించాలని కోరారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ప్రతి నిర్మాణం చేపడుతున్నామని, సంస్కృతి ప్రతిబింబించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆదివాసీ పూజారుల సంఘం ప్రతినిధుల ఆమోదంతోనే పునర్నిర్మాణ పనులు చేపట్టామని వివరించారు. చరిత్రలో సుమారు 250 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా పనులు చేపట్టేలా ప్రతినిత్యం సమీక్షిస్తున్నామని, నిత్యం మంత్రుల బృందం పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేస్తూ పనులు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మేడారం సందర్శించారని తెలిపారు. ఆ సమయంలో ప్రజలు ఆదివాసీలు ఆలయాన్ని విస్తరించాలని కోరగా అధికారంలోకి రాగానే తప్పకుండా ఆలయాన్ని పునర్నిర్మిస్తామని మాట ఇచ్చి నేడు నిలబెట్టుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి 251 కోట్లు మంజూరు చేశారని, మేడారం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, పనులను వేగవంతం చేస్తున్నారని, నిత్యం నిర్మాణ పనులను సమీక్ష చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో తాత్కాలిక పనుల పేరిట నిధులను ఖర్చు, ఇప్పుడు ఇలా కాకుండా ప్రభుత్వం పక్కడబందీ వ్యూహంతో శాశ్వతంగా నిర్మాణ పనులు చేపడుతుందని చెప్పారు. చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ఈ దఫా సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నామని, భక్తులంతా సహకరించాలని పేర్కొన్నారు. గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నామని, 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుందన్నారు. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలుంటాయని వివరించారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం ఉంటుందని తెలిపారు. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. శిల్లలపై ఆదివాసీల సంస్కృతి పెద్దపీట వేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేకన్, ఈవో వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు, స్థపతి శివాజీరెడ్డి, అరుణ్ కుమార్, పూజారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పనులను హైదరాబాద్ నుండి కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పంపిస్తా ఉన్నాడు. ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. భక్తులు కూడా గతం కంటే ఈసారి విపరీతంగా ముందస్తుగా వస్తూ ఉన్నారు. మొన్న సండే 150,000 మంది వస్తే నిన్న వచ్చిర్రు, ఈ రోజు కూడా 2 lakhs వరకు వచ్చిండ్రు. అంటే ఇంత 1 month ముందు నుంచి ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది కూడా అంటే జాతర మీద, తల్లుల మీద పెరుగుతున్నటువంటి భక్తికి, అదేవిధంగా జరుగుతున్నటువంటి పనులను కూడా మరి దృష్టిలో పెట్టుకొని భక్తులు పెద్ద ఎత్తున చూడాలి ఏం జరుగుతుందో అని కూడా రావడం జరుగుతుంది. మేము ఇంకా అంటే ముందస్తు ఏర్పాట్లను ఈ రోజు వచ్చినటువంటి భక్తులను చూస్తే ఇక్కడిక్కడే కాకుండా చాలా దూరం 15 కిలోమీటర్ల దూరంలో కూడా భక్తులు ఆగినట్టు నేను ఇప్పుడు చూసుకుంటూ వచ్చిన. వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలనేది మాకు ఆలోచన కూడా ఇప్పుడు ఈ
ఇప్పుడు మనం జాతరప్పుడు దాదాపు 20 కిలోమీటర్ల మేర చేస్తూ ఉంటాం చాలా, కానీ ఇప్పుడైతే ఒక నెల ముందు నుంచే ఇంత పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం. మా తల్లుల యొక్క విశ్వాసము భక్తులకు ఎక్కువ దీవెనలు ఉండడంతో భక్తులు కూడా సమ్మక్క సారలమ్మ దగ్గరకు వస్తున్నారు. ఖచ్చితంగా మేము 5వ తారీఖు లోపు ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలనుకున్నాం. అది చేస్తాం. నేను కూడా దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా పూజారులు కానీ, మా రీసెర్చ్ స్కాలర్స్ కానీ, మా పిల్లలు కానీ, ఇక్కడ పెద్ద పూజారులు కానీ అందరూ కూడా మేము ఇక్కడ కలెక్టర్, ఎస్పీ, సంబంధిత అధికారులు, ఆర్కిటెక్చర్స్, పనిచేసే వాళ్ళు రాత్రి మగలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మేము గుడి స్టార్ట్ చేసిన కాంచి వర్క్ స్టార్ట్ చేసిన కాంచి పని ఆపలే. మొన్న ఒకరోజు పగిడిద్దరాజు గోవిందరాజును గద్దెల పునర్ప్రతిష్టాపన నూతన గద్దెల మీదకి ఎక్కిస్తున్నాం కాబట్టి మరి చాలా కార్యక్రమాలు సీక్రెట్ గా చేసుకునేవి ఉంటాయి కాబట్టి అని భక్తులను రావద్దన్నాం. కానీ అయినా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళను కూడా దర్శనం బయట నుంచి పునర్ప్రతిష్టాపన అయిపోయాక చేయడం జరిగింది. భక్తులు రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దయచేసి మీడియా సోదరులకు సరే పొలిటికల్ గా మీకు ఒక పార్టీ నచ్చొచ్చు, ఒక సీఎం గారు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, సీతక్క నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అంతిమంగా ఇక్కడ ప్రతి చెక్కే చరిత్రలో పూజార్లు, మా రీసెర్చ్ టీము, ట్రైబల్ ఆదివాసుల మీద జరిగినటువంటి రీసెర్చ్ టీము, మా తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా అరుణు ఈ మన పూజార్లు, సమ్మక్క పూజార్లు, సార్లమ్మ పూజార్లు, గోవిందరాజు పూజార్లు, మరి పగిడిద్దరాజు పూజార్లతో చూయించి వీళ్ళందరూ ఆమోదంతో వేస్తున్నాం. కొంతమంది వాళ్ళ రకరకాలుగా రాస్తున్నారు.